భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ శుక్రవారం నుంచి మొదలు కాబోతుంది. తొలి టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన రోహిత్ సేన క్లీన్ స్వీప్ టార్గెట్గా బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ప్రాక్టీస్లో బిజీగా ఉన్న టీమిండియా తుది జట్టులో మార్పులు చేయడం ఖాయమైంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, 2 పేసర్లతో బరిలోకి దిగబోతుంది. రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్లతో పాటు మూడో స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు చోటు దక్కనుంది. అదే సమయంలో పేస్ విభాగంలోనూ మార్పులు చోటు చేసుకునున్నాయి. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా, సిరాజ్లలో ఒకరికి రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో భారత్ సిరీస్ ఆడబోతుంది. దీంతో సీనియర్ పేసర్ బుమ్రాకు రెస్ట్ ఇస్తారని భావిస్తున్నారు. అయితే మరో పేసర్గా ఆకాశ్దీప్, యష్ దయాల్లో ఒకరికి చోటు దక్కనుంది. చెన్నై టెస్టులో ఆకట్టుకున్న ఆకాశ్దీప్ను కొనసాగిస్తారా, లేక కాన్పూర్ పిచ్పై అవగాహన ఉన్న యష్ దయాల్ను ఆడిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఎటువంటి మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే కాన్పూర్ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడే అవకాశాలున్నాయి. మొదటి 3 రోజులు వర్షం కురుస్తుందని వెదర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఇక అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలు మ్యాచ్ను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.